దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. వీటిలో శ్రేష్టమైనది ఏమన్నాడు? ప్రేమ. విశ్వాసం ఉంది, విశ్వాసం కలిగి ఉండవలసిందే. నిరీక్షణ, దేని కొరకు మన నిరీక్షణ? యేసు ప్రభు నమ్మినాక ప్రభు రాబోతా ఉన్నాడు, ఆయన వస్తే మనం వెళ్ళిపోతాం అన్న నిరీక్షణ మనకుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం అనే కృపావరం ఉంది. ఆ విశ్వాసం అనే కృపావరం ఉంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏందో తెలుసా? విశ్వాసంలో కొన్ని లోపాలు ఉండవచ్చు. అందుకనే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. హలో 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 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూటిలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఆలోచన చేసాం, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అది ఎంత ఉన్నతమైనదో, ఎంత అత్యధికమైనదో మనం ఆలోచన చేసాం. ఆ ప్రేమలోని లోతు, ఆ ప్రేమలోని వెడల్పు, ఆ ప్రేమలోని ఎత్తు మనకు అర్థం కాల, మానవ జ్ఞానానికి మించింది. అయితే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, విశ్వాసము, ఒక వ్యక్తికి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అని మనం చదివాము. ప్రేమించుటలో ఈరోజు మన ఆలోచన ఏంటంటే క్రైస్తవ ప్రేమ. పోయిన వారం ఏంది? దేవుని ప్రేమ. ఈ వారం ఏంది? క్రైస్తవ ప్రేమ. క్రైస్తవ ప్రేమ అంటే క్రైస్తవులు చూపించవలసిన ప్రేమ. ఒక క్రైస్తవురాలు చూపించవలసిన ప్రేమ, ఒక క్రైస్తవుడు చూపించవలసిన ప్రేమ. ఎవరిపైన చూపించాలి? ఆ ప్రేమ ఎలాగ చూపించాలి? బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే నేటి క్రైస్తవులకి బైబిల్కి మ్యాచ్ అవ్వట్లేదు. నేటి క్రైస్తవులకి బైబిల్కి ఏ సంబంధం కనిపించడం లేదు. ఇప్పుడు మనం చదువుకునే వచనాలకి నాడు, నేడు, ఈ రాత్రి, ఈ పగటి కాల సమయంలో మనం ఈ క్రైస్తవుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ నేటి క్రైస్తవయానికి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు చెప్పిన ఆ మాటలకి ఏ సంబంధము కనిపించడం లేదు. బైబిల్ పట్టుకొని వెళుతూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడు ఉన్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న సంగతులు మనం చదువుతూ ఉంటే సరిగా ఆలోచన దొరకటం లేదు. రండి, నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. దేని చేత, లేకపోతే ఎలాంటి ప్రేమ కలిగి ఒక క్రైస్తవుడు ముందుకి కొనసాగాలను ఆ సంగతులు మనం చదువుకుందాం. రండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి. దేవుని ప్రేమ ఎలాగా ఒక వ్యక్తిలోనికి వచ్చాడు అంటే, దేవుని ప్రేమ ఎలాగా, ఆ దేవుని ప్రేమ మనం ఎలాగ చూపించగలుగుతామంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఒక వ్యక్తి హృదయంలో కుమ్మరించబడి ఉండాలి. అంటే ఎవరు దేవుని ఆత్మ కలిగి ఉంటారో,
ఎవరు పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో వారిలో దేవుని ప్రేమ, ఆ దేవుని ప్రేమ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో ఉండవలసిందే. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడును అని చదివాం. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడితే, దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటే, ఆ ప్రేమ మళ్ళీ తిరిగి మనం ఎలా చూపించగలం? దేవుడు ఎలాంటి ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు? ఆ ప్రేమ వర్ణింపటానికి మన ఆలోచన సరిపోయిందా? మానవుడు ఆలోచన సరిపోలేదు. కానీ నేటి క్రైస్తవుల్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి క్రైస్తవుని హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడితే, నాటి క్రైస్తవ సంఘాలు, నాటి క్రైస్తవులు, ఆదిమ సంఘాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ప్రేమించారు, ఇప్పటి సంఘాలు ఎలా ఉన్నాయి, ఇప్పటి క్రైస్తవులు ఎలా ఉన్నారు, వీళ్ళ ప్రేమలు ఎలాగున్నాయి రండి. నేను మరొక వచనాన్ని కూడా చదువుతాను. ఎవరు మనము ఒకరినొకరు ప్రేమించుకొనుట, దేవుని ప్రేమతో ప్రేమించుకొనుట, అది ఎలా సాధ్యపడిద్ది అంటే ఎవరు నేర్పిస్తారు మనకి అంటే, రండి నేను మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఎవరు నేర్పిస్తారు మనకి? ఎక్కడ నేర్చుకోగలం? ఎక్కడ దొరుకుతుంది నేర్చుకోవడానికి అంటే, ఇదిగో ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. ఎవరు నేర్పించారంట? ఇప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడితే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడిన ఆ ప్రేమ లేదా ఆ పరిశుద్ధాత్ముడు మనకు సహోదర ప్రేమ నేర్పిస్తాడు. ఎలాగ ప్రేమించాలనో నేర్పిస్తాడు, ఎలా ప్రేమించాలనో చెబుతాడు. ప్రేమ మన హృదయంలో నుంచి బయటికి తీస్తాడు. దేవుని చేత నేర్పించబడితిరి. దేవుడే మీకు నేర్పించాడు. ఏ మానవుడు నేర్పించవలసిన అవసరత లేదు. ఎక్కడ నేర్చుకున్నారు? ఏ బడిలోకి వెళ్ళాలి అంటే దేవుని చేత నేర్పించబడితిరి. దేవుని చేత నేర్పించబడితిరి. దేవుని వాక్యం వింటానే ఉన్నాం. దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మనం ఏమి నేర్చుకున్నామో అది బయటకు వస్తుంది. వింటున్నాం కానీ హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో లేదో. రండి నేను ఇంకొక వచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవులలో దేవుని ప్రేమ లేకపోవడానికి గల కారణం ఏంది? చాలామంది క్రైస్తవులు ఆదివారం రోజు మందిరానికి వెళ్ళి వస్తున్నారు. మందిరానికి వెళ్ళి ఇంటికి రాగానే మళ్ళీ ఒకవేళ క్రైస్తవులకి ఏమైనా వివాదాలు వస్తే ఎలా మాట్లాడుకుంటారు? ప్రేమతో మాట్లాడుకుంటారా? దేవుని ప్రేమతో మాట్లాడుకుంటారా? ఎలా మాట్లాడుకుంటారు? దాన్ని ఏమంటారు? దాని గురించిన ఆలోచన ఏంటి అంటే, క్రైస్తవులు ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలి, ఎలా వారు నడుచుకుంటూ ఉన్నారు, ఎలా ప్రేమించుకుంటూ ఉన్నారు. లేకపోతే నిజంగా బైబిల్ గ్రంథానికి అలాంటి క్రైస్తవులకి ఏమైనా సంబంధం ఉందా? రండి, దేని వలన ఒకరినొకరు అలాగా ప్రేమించుకోలేకపోవడానికి గల కారణం ఏంది? క్రైస్తవులు ఒకరితోనొకరు యేసు ప్రభు నమ్మిన వారు, వారికి మనకి లేకపోతే మనకి వాళ్ళకి ఏదో ఒక వివాదం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ నుండి మనము కొంచెం నెమ్మది కలిగి తొలగి ఉండాలి. లేదా వెళ్ళి
వందనాలు చెప్పి కలుసుకోవాలి. అంతేగాని వారిపైకి మనము, మనపైకి వాళ్ళు తగాదాలతోనూ, గొడవలతోనూ, కర్రలతోనూ, కట్టెలతోనూ వెళ్ళారంటే, ఇంతకుముందు ఒకే చోట ఆరాధించిన వాళ్ళు, ఇంతకుముందు దేవుని ఆత్మ కలిగి ఆరాధిస్తున్నాము అని చెప్పుకున్న వాళ్ళు, ఇప్పుడు దేవుని ఆత్మ ఆ ప్రేమ వారి హృదయంలో కుమ్మరిస్తే చెయ్యవలసిన కార్యం అదేనా? ఇప్పుడు దేవుని ఆత్మ అప్పుడు ప్రేమను హృదయంలో కుమ్మరించిన ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరిశుద్ధాత్ముడు ఇప్పుడు లేడా? మొదటి ప్రేమ ఏమైపోయింది అంటే, మంచిగా ఉంటే ప్రేమిస్తారు, మంచి తప్పితే వేసిస్తారు, గొడవలు పడతారు, తగాదాలు ఆడుకుంటారు, వీళ్ళు తప్పితే తన్నుకుంటారు కూడా. ఇది నేటి కాలపు క్రైస్తవుని యొక్క ఆలోచన ఉంది, కానీ అది క్రైస్తవ ప్రేమకు వ్యతిరేకం. ఇది దేని వలన ప్రారంభమైంది? ఇది దేని వలన ప్రారంభమైంది? ఇలాగా రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోయింది. ఏమైపోయింది అమ్మా? ఏమైపోయింది? అక్రమం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు అనేకుల ప్రేమ సల్లారిపోయింది. క్రైస్తవములోనికి అక్రమం ప్రవేశించింది, క్రమం పోయింది, క్రమశిక్షణ పోయింది. క్రమశిక్షణ ఎప్పుడు లేదు, అప్పుడు క్రమం తప్పిద్ది, అక్రమం ప్రవేశిస్తుంది. అక్రమం ప్రవేశించినప్పుడు క్రైస్తవ ప్రేమ నిరర్థకమైపోద్ది. ఎలా ప్రేమించుకోవాలి అసలు వాస్తవంగా? దేవుని ప్రేమ అంటే, దేవుని ప్రేమ అంటే ఎలా ప్రేమించుకోవాలి? ఒకరినొకరు, ఒకరికొకరు ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించుకోవాలి. ఒకరికొకరు ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించుకోవాలి క్రైస్తవ ప్రేమ అంటే. ఆనవాళ్ళు కూడా లేవు వాస్తవంగా చెప్పాలి అంటే. అసలు పరలోకం వెళతారో లేదో నాకు అర్థం కావడం లేదు. దేవుని ప్రేమలో ఉన్న ఆనవాళ్ళు కూడా దొరకటం లేదు. నేను ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి సంగతులు ఒక్కోసారి విస్తారంగా చెప్పాలని బాగా రోషం వస్తుంది, కానీ చెబితే మళ్ళీ ఎవరిని మీద నేను ఆలోచన పెట్టుకొని చెప్పాడని నా పైన విధి చేస్తారని నేను కొంచెం దేవుని ఆత్మను సముదాయించవలసి వస్తూ ఉంది. వాస్తవంగా రోషంతో చెప్పాలని మాత్రం ఉంది. నిజంగా నేటి కాలంలో ఈ కాలంలో చెప్పవలసిన సంగతులు ఇవే. ఈ కాలంలో చెప్పవలసిన సంగతులు ఇవే. అన్నాడు, అక్రమం విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమలు సల్లారిపోయినాయి. ప్రేమ ఉందా క్రైస్తవుల్లో? నిజంగా ప్రేమ ఉంటే ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారంటే, అమ్మా వినండి, ఒక క్రైస్తవుడు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? మన 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 స్నేహితుల్లో ఒక క్రైస్తవుని ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఏం చేస్తారు? మన బంధువుల ఇంట్లో చనిపోతే వీళ్ళు చూస్తారు, కానీ వెళ్ళి మనతో ఉండే క్రైస్తవుని ఇంట్లో చనిపోతే చూడరు. చూస్తారా? ఏదో వెళ్ళి చూసి వస్తారంటే సాధారణంగా. రక్త సంబంధులు వేరు, యేసు రక్త సంబంధులు వేరు అన్నట్టుగా చూస్తారు. రక్త సంబంధుల కంటే యేసు రక్త సంబంధులను ఎక్కువ ప్రేమించవలసి ఉంది. శరీర సంబంధుల కంటే ఆత్మ సంబంధులను ఎక్కువ ప్రేమించవలసి ఉంది. ఆత్మీయతను కోల్పోయి, ఆత్మను కోల్పోయి శరీర బంధాల కొరకు పరుగెత్తులుతూ ఉన్నారు, శరీర ఆశల కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. నా వాళ్ళు నీ వాళ్ళు అంటూ పరిగెత్తుతూ ఉన్నారు. ఇది క్రైస్తవ క్రమశిక్షణ కాదు, ఇది క్రైస్తవుని యొక్క రూల్ కాదు.
బైబిల్ గ్రంథాన్ని దాటి వెళ్ళిపోయారు. లోకంలో ఉంటూ క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉన్నారు. లోకానికి నేటి సంఘాలకు సంబంధం కలుస్తూ ఉంది, కానీ బైబిల్కి నేటి క్రైస్తవులకి ఆ లింకు కలవటం లేదు, సంబంధం కలవటం లేదు. కావాలంటే సరిగా ఆలోచన చేసి చూడండి, సరిగా ఆలోచన చేసి చూడండి. ఎక్కడైనా మనకి బైబిల్కి కలుస్తుందా? ఏ స్థలంలో కలిసింది? ఏ వచనంలో కలిసింది? ఏ మాటలో కలిసింది? ఎక్కడ బైబిల్కి మనకి సంబంధం ఉంది? మనకి సంబంధం ఉంది. అవును కదా? అవునా? వాస్తవంగా సహోదరుడు కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే మనకు వచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి, నాకు వచ్చినట్లుగా. అది దేవుని ప్రేమ అంటారు. కష్టం వస్తే రాదా మరి? రావాలే, వాళ్ళకి రావాలే అంటున్నారు అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు క్రైస్తవులు కాదు. రావాలనా మరి? బాధలు రావాల్సిందేనా? కష్టాలు రావాల్సిందేనా? జరగాల్సిందేనా? నష్టం జరగవలసిందేనా? ఒక క్రైస్తవ కుటుంబంలో నష్టం జరగవలసిందేనా? జరగవలనని మరొక క్రైస్తవుడు కోరుకుంటాడా? ఇది క్రైస్తవమేనా? వాళ్ళు క్రైస్తవులు అంటారా? ఇలా ఉంది నేటి కాలం. అందుకని అక్రమం విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమలు ఎప్పుడో చల్లారిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు ఈ మాట. ఎప్పుడు చల్లారిపోద్దో తెలుసా? ప్రేమ అన్నాడు. ఎప్పుడు చల్లారిపోద్ది? అక్రమం విస్తరించినప్పుడు. అక్రమం విస్తరించినప్పుడు అన్నాడు. రండి, నేను మరొక వచనాన్ని చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఎలా చేయాలి? మీరు చేసే ప్రతి క్రైస్తవుడు చేసే ప్రతి కార్యము ప్రేమతో చేయండి. గొనుక్కుంటూ చేయబాకండి. ఎలా చేస్తారో తెలుసా? రండి, నేను ఇంకొక వచనాన్ని కూడా చదువుతాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం. 39వ అధ్యాయం 39వ వచనం. 22వ అధ్యాయం 39వ వచనం. ఇక్కడ చదువుదాం రండి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను అనున్నది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. మీకు అర్థమైందా? నేను మళ్ళీ చెప్తానండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను అంటే దాని అర్థం ఏంది అంటే, నిన్ను నీవు ఎలాగ ప్రేమించుకుంటావో సాటి క్రైస్తవుణ్ణి అలాగ ప్రేమించాలి. నీ సహోదరుణ్ణి అలాగ ప్రేమించాలి. జరుగుతుందా? నిన్ను వలే ఎలా ప్రేమిస్తారో తెలుసా? ఒకవేళ ఈ నూతన సంవత్సర పండుగ వస్తే మనం ఏం చేస్తామంటే, కేక్ తీసుకొని వచ్చి నీతో ఎవరైనా కొంచెం పలకనట్టుంటే ఆ మనిషికి పెట్టమ్మా అంటే, ఆ మనిషికి పెట్టయ్యా అంటే, వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో కేక్ పెట్టి వీళ్ళ నోట్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కేక్ పెట్టుకొని ఇలా కౌగిలించుకుంటారు. కడుపులో లేదు, కౌగిలించుకున్నారు. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు కదా, కడుపులో లేకుండా కౌగిలించుకుంటే వస్తుందా? కడుపులో లేకుండా కౌగిలించుకుంటే వస్తుందా? రాదు. కడుపులో లేకుండా కౌగిలించుకుంటే రాదు. ఇవన్నీ పైవే. ఏనండి, ఎదురుగానేమో
వందనాలు చెప్తారు. అమ్మా వినండి, ఎదురుగానేమో వందనాలు చెప్తారు, సాటునేమో ఏమంటారు? సాటున వారి గురించిన ఎదురుగా వందనాలు చెబుతారు, సాటున వారిని దూషిస్తారు, వారి గురించి చెడ్డగా చెబుతారు, ఎదురుగానేమో పొగుడుతారు, వందనాలు చెప్తారు. వందనాలు చెప్పడం ఇప్పుడు ఒక మోడల్ మారింది. ఇప్పుడు ఒక మోడల్ అయింది వందనాలు. ఎలాగంటే, వందనాలమ్మా అన్నాం అనుకో, వందనాలయ్యా. దీన్ని ఏం మోడల్ అంటారమ్మా? ఏమ్మా అయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా అంటే ఈ మోడల్ ఏం మోడల్ ఇది? వందనాల్లో కూడా నేటి కాలం ఏ విధంగా వెళ్ళిపోతా ఉందో, ఏ వైపుకి వెళ్ళిపోతా ఉందో, ఏ మార్పులు వస్తా ఉన్నాయో. పరలోకం వెళ్ళటానికేనా ఇవన్నీ? పరలోకం వెళతామా లేదా అన్న ఆలోచన వస్తూ ఉంది. ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటాయి, ఒక్కోసారి మనకు ఆలోచన వస్తూ ఉంటాయి. నీకు కష్టం వస్తే ఆ మనిషి కష్టం రావాల్సిందేలే, ఆ మనిషికి అలాగ జరగవలసిందేలే అనకూడదు. అనకుండా దాని కొరకు ప్రార్థన చేయాలి, ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి, అవసరమైతే ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు అంటాడు, నిన్ను వలే నీ కష్టం వస్తే నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నా కష్టం వస్తే నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను. ఏరొక క్రైస్తవుడికి, మన సహోదరుడికి లేదా మన సహోదరికి కష్టం వస్తే నిన్ను వలే నీ పొరుగు వారిని అన్నట్టుగా వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారిని మనం ప్రేమించినట్లు. ప్రార్థన చేయటం అంటే పైకేం ప్రార్థన చేసి లోపలేమో ఎలా ప్రేమిస్తారో తెలుసా? నాలుకతో ప్రేమిస్తారు, హృదయంలో ద్వేషిస్తారు. పై ప్రేమలు ఇక్కడ పనికిరావు. దేవుని ఎదుట పనికి వస్తాయా? పనికిరావు. పై ప్రేమలు దేవుని ఎదుట పనికిరావని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వాస్తవంగా ఒక క్రైస్తవుడు ఏమి చెయ్యాలి అని దేవుడు చెప్పాడు. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుండి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి చదువుదాం. 43వ వచనం నుండి ఏం చేయాలంట? నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులవునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏం చెప్పాడు? అసలు జరిగే పనేనా ఇది? జరుగుతుందా ఇది ఎక్కడన్నా? బైబిల్ చదవటం లేదా? బైబిల్ తెలియదా? ఏ క్రైస్తవులని ఇలాగ చేస్తున్నారా? అందుకే నేను అంటా ఉన్నాను, క్రైస్తవులకు బైబిల్కి సంబంధం లేదు, పేరుకు క్రైస్తవులే. పెద్దవాళ్ళు చెప్పినట్లుగా నేతి బీరకాయలో నెయ్యి లేదు, ఉందా? నేతి బీరకాయలో నెయ్యి లేదు. క్రైస్తవులు అని పేరు పెట్టబడిన వాళ్ళలో క్రీస్తు ఉన్నాడా? క్రైస్తవులు అని పేరు పెట్టబడిన వారిలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు ప్రేమ ఉందా? దేవుని ప్రేమ ఉందా? దేవుని ప్రేమ ఉంటే ఎలాగుంటారు మనుషులు? దేవుని ప్రేమ ఒక వ్యక్తికి రావాలి అంటే ఆ వ్యక్తి మారు మనసు పొందాలి. దేవుని ప్రేమతో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించాలి అంటే ఆ వ్యక్తి మారు మనసు పొందాలి. రక్షణ పొందితే మారు మనసు పొందుతారు. బాప్తిసం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. బాప్తిసం పొందిన వాళ్ళు కొల్లల మంది ఉన్నారు, మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. శత్రువులను ప్రేమించండి,
మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హింసిస్తే ప్రార్థన చేస్తారా? హింస పెట్టేవాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారా? హింస పెట్టేవాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారా? ఏమ్మా, భార్య కూడా ప్రార్థన చేయదు భర్త కొరకు. కొట్టాడానికి ఏమంటది? వీడు ఎప్పుడు చేస్తాడో అంటది, పేడే వదిలిపోతాడు. వీడు చేతులు ఎప్పుడు ఇరుగుతాయో, వీడు కాళ్ళు ఎప్పుడు ఇరుగుతాయో అనేవాళ్ళు లేరు? ఉన్నారా లేరా? వీళ్ళంతా క్రైస్తవులో ఉన్నవాళ్ళు, బాప్తిసాలు పొందిన వాళ్ళు. పోతరాడు రాకుండా పోతే బాగుండు, అటే పోతే బాగుండు అనేవాళ్ళు ఉన్నారు. అవునా కాదమ్మా? ఈ మాట నిజమా కాదా? వీళ్ళందరూ క్రైస్తవులేనా? అవునా కాదా? స్నేహితుడిని ప్రేమించలేని వాళ్ళు, భర్తను ప్రేమించలేని వాళ్ళు, భార్యను ప్రేమించలేని వాళ్ళు, చూసే వ్యక్తిని ప్రేమించలేని వాళ్ళు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు? పరలోకానికి ఎలా చేరతారు? పరలోకానికి ఎలా చేరతారు? ఎప్పుడన్నా ఇలాంటి సంగతులు ఆలోచన చేశారా? శత్రువులను ప్రేమించండి. శత్రువుని ప్రేమించండి. మీ శత్రువుని ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చాలా హింస పెడతారు. ఎలా హింస పెడతారో తెలుసా? మాటలతోనే హింసిస్తారు. మాటలతోనే బాధ పెడతారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళకు మారు మనసు దయచే ప్రభా, వాళ్ళకు మార్పు దయచే ప్రభా, నన్ను హింస పెట్టకుండా చూడండి ఆయన అని ప్రార్థన చేయాలి. నాకు హింస రాకున్నట్లుగా వాళ్ళకి మారు మనసు దయచే ప్రభా, ఇలాగ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే వాడు ఊడ్చుకొని పోవాలని ప్రార్థన చేయటం కాదు. ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు అంటారు. ఎప్పుడు పోతావని ప్రార్థన చేసేవాడు. ఆమె ఎవరో ప్రార్థన చేస్తుందంట. ఏమని తీసుకొని పోయా, ఏమని తీసుకొని పోయా, ఏమో నాకు అడ్డంగా ఉంది, ఏమని తీసుకొని పోయా. ఈ ప్రార్థన వింటాడా దేవుడు? ఇదే నా ప్రేమించడం అంటే? శత్రువులను, స్నేహితులను ప్రేమించలేని వాళ్ళు శత్రువులను ఎలా ప్రేమిస్తారు? తోటివాడిని ప్రేమించలేని వాడు శత్రువుని ఎలా ప్రేమిస్తాడు? లోకానికి క్రైస్తవానికి సంబంధం తేడా కనిపించడంలో నాటి కాలంలో లోకస్తులు అయింది తెలియట్లేదు, క్రైస్తవులు అయింది తెలియట్లేదు. క్రైస్తవులు క్రైస్తవులే, లోకస్తులు లోకస్తులే. కందులు మినువులు కలిపితే ఏ గింజలకు ఆ గింజలే ఉంటాయా? రెండు కలిసిపోతాయా? ఈ ఎర్రగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఎలా కలుస్తాయి? కానీ కలిసిపోతాయి నేటి కాలంలో. వీళ్ళెవరో వాళ్ళెవరో తెలియటంలా. వాళ్ళలో వీళ్ళు, వీళ్ళలో వాళ్ళు. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారంటే దేవునిని అడ్డం పెట్టుకొని బ్రతకటానికి, దేవుని కొరకు బ్రతకటానికి కాదు, దేవుని కొరకై బ్రతకటానికి యేసు ప్రభువుని నమ్మాలి. కానీ దేవునిని అడ్డం పెట్టుకొని బ్రతకటానికి యేసు ప్రభువుని నమ్మిన నేటి క్రైస్తవ సమాజము ప్రేమ లేని సమాజం అయిపోయింది. ఒకరినొకరు దూషించుకుంటా, ద్వేషించుకుంటా. చాలామందిలో ఈ సంగతులు ఉన్నాయి. చాలామందిలో ఈ సంగతులు ఉన్నాయి. ఎక్కువ మందిలో ఈ సంగతులు ఉన్నాయి. వీటిని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు కూడా అనిపించింది, ఇలాంటి సంగతులు మనలో లేకుండా ఉండాలి. ఇలాంటి సంగతులు మనలో లేకుండా ఉండినట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన నాకు వచ్చింది. మీకు తెలిస్తే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మరొకరు దూషించుకున్నట్లుగా, మరొకరు ద్వేషించుకున్నట్లుగా. ప్రార్థనకి వెళ్ళి వచ్చినాక ఏమైనా నేను కొన్ని చోట్ల వింటా ఉంటే క్రైస్తవులే వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటాం. వాళ్ళు క్రైస్తవులు కాదు, ఏం కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తు సంబంధి అని, క్రీస్తు వానిలో ఉన్నాడు అని, దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో ఉన్నాడు అని. దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిలో మార్పులు ఉంటాయి. ప్రేమించుకునేవాళ్ళు ఎలా ద్వేషించుకుంటారు? ఒకరినొకరు ఎలా తగాదాలు పడతారు? ఒకరినొకరు ఎలా బూతులు తిట్టుకుంటారు? వాళ్ళు క్రైస్తవులేనా నిజంగా? నేను మీకు ఆలోచన చెప్తా ఉన్నాను. వాళ్ళు నిజంగా క్రైస్తవులేనా? ఏ మాత్రము క్రైస్తవులు కానే కారు అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మళ్ళీ మందిరాల్లోనికి వస్తారు,
మళ్ళీ వందనాలు చెప్పుకుంటారు, మళ్ళీ క్రైస్తవులాగా యాక్షన్ చేస్తారు. నటన, నటన, అంతే నటన. ఎలాగ నటన అంటే, మీ ఊర్లో ఎప్పుడైనా ఈ డ్రామాలు వేసారా? డ్రామాలు వేయలా? ఆయన గడ్డం వేసుకుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు, రాజుగారు అవుతాడు, ఇవన్నీ చూశారుగా. మళ్ళీ తెల్లవారు ఏమైద్ది? ఆ గడ్డం తీసేస్తాడు, కిరీటం తీసేస్తాడు, వాళ్ళ సామాన్లు వాళ్ళు ఎత్తుకొని పోతాడు, ఈయన మీసాలు తీసేసుకొని ఇంటికి వస్తాడు. అది వేషధారణ, అక్కడి వేషాన్ని ధరించుకున్నాడు, అది నాటకం. ఇప్పుడు సీరియళ్ళు సినిమాలు చూస్తున్నారుగా, ఆ నాటకాలు ఇక్కడ వేస్తున్నారు, ఆ నాటకాలు ఇక్కడ పనిచేయవు. ఎక్కడ పనిచేయవు? దేవుని దగ్గర పనిచేయవు. దేవుని దగ్గర ఏం పని చేస్తుందంటే దేవుని ప్రేమ, ఒకరికొరకొరకొరు ప్రార్థనే పని చేస్తుంది. కానీ మోసకరమైన జీవితం పని చేయదు. మోసగాడా అన్నాడు, మంగళ కత్తి వంటి నాలుక గలవాడా, నీ మోసపు క్రియలను మానుకో అన్నాడు. ఎంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు? చాలామంది ఉంటారు కదా, చాలామంది ఉంటారు. పై భక్తి. వాస్తవంగా ప్రేమిస్తే ఏం జరిగిద్దో తెలుసా? ఒకరినొకరు ప్రేమిస్తే ఏం జరిగిద్దో తెలుసా? రండి సామెతల గ్రంథం. నేను మీకు మాట చెప్తా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. 10వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములను కప్పును. ప్రేమిస్తే ఏమైపోతుంట? అంతకుముందున్న దోషాలన్నీ కప్పివేయబడతాయి. ప్రేమిస్తే ఏం జరిగింది? ఎన్నో దోషాలుండి అవన్నీ కప్పివేయబడతాయి. ప్రేమిస్తే ప్రేమ దోషములను కప్పివేయును. ప్రేమించడం నేర్చుకుంటే దోషములు కప్పివేయబడతాయి. కానీ క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమించడం అంటే ఎలా? దేని చేత ప్రేమించుకోవాలి? నీకేమైనా లోటుందా? నేను చూడాలి. నాకేమైనా లోటుందా? నీవు చూడాలి. నీకేమైనా అనారోగ్యం వచ్చిందా? నేను ప్రార్థన చేయాలి. అవసరమైతే సహాయం కూడా చేయాలి. ప్రార్థన చేయాలి, సహాయం కూడా చేయాలి. ఇంకా లోటు కలిగి ఉన్నారా? వారు అక్కడ నుండి చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నారా? ఆనాడు ఏం చేశారో తెలుసా? వాళ్ళు సంఘాల్లో ఆస్తులు అమ్మి అందరూ సమానంగా పంచుకున్నారు. అట్టెందుకు? ఆస్తులు అమ్మేసి సమానంగా పంచుకున్నారు. అలాగెందుకు అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనకుండా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనకుండా క్రైస్తవ ప్రేమను చూపించుకున్నారు. ఇప్పుడు మన స్కూల్ పిల్లలు అదే నేర్చుకున్నారు. మన భారతదేశం కూడా అదే నేర్చుకుంది. ఎవరు నేర్పించారు ఇది? క్రైస్తవులు నేర్పించారు ఈ సంగతిలో. ఎక్కడ నేర్పించారు? స్కూల్లో నేర్పించారు. కాన్వెంట్ అంటారు. కన్వెంట్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి అక్కడ కన్వెంట్ అయ్యారని. అంటే అక్కడికి వెళ్తే సమానత్వం ఉంది. పెద్దవాళ్ళని లేదు, పేదవాళ్ళని లేదు. అందరూ ఒకే డ్రెస్ వేసుకోవాలి. చిన్న వయసు నుంచి అది నేర్చుకోవాలి. అది క్రైస్తవంలో పుట్టింది. పెద్దవాళ్ళనే పేదవాళ్ళనేది లేదు. అక్కడ సమానత్వం ఉంది. క్రైస్తవంలో సమానత్వం ఉంది. యథార్థ హృదయులమై ఉండాలి. యేసుక్రీస్తు మనల్ని ఎలాగ ప్రేమించాడో తెలుసా? ఆ మాట చదివి నేను ముగించేస్తా. ఆ మాట చదువుదాం రండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 వచనం, 8, 9 వచనాలు. 5వ అధ్యాయం 8, 9 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనమిక్కరు పాపులమైనగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు, ప్రేమను చూపించాడు.
నేటి కాలపు క్రైస్తవులు ఒకరిపైన ఒకరు ప్రేమ చూపించుకున్నట్లుగా ఉందా? ఎక్కడైనా ఉందా? ఉందా? అనిపిస్తుందా? ఎక్కడైనా అనిపిస్తుందా? ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడి మీద ప్రేమ చూపించినట్లుగా ఎక్కడైనా అనిపిస్తుందా? ఒక క్రైస్తవుడు పైన ప్రేమ చూపించినట్లుగా అనిపిస్తుందా? ప్రేమ చూపించి ఏం చేశాడో తెలుసా? ఆయన తన ప్రాణం ఇచ్చాడు. మనమిక్కడ పాపులమైన కానీ క్రీస్తు మన కొరకు చనిపోయి, ప్రేమను ఎల్లడిపరిచి మన కొరకు చనిపోయి మనల్ని నీతిమంతులుగా చేసి ఒకళ్ళని ఎలాగ చెప్పుకుంటారు తెలుసా? వాడు మంచివాడు కాదండి, చెడ్డవాడు. ఆమె మంచిది కాదండి, చెడ్డది అని చెప్పుకుంటారు ఒకళ్ళు. ఈ వర్షను లేదా ఈ సంగతులు క్రైస్తవుల్లో నేటి కాలంలో ఉన్నాయి. ఒక క్రైస్తవురాలని మరొక క్రైస్తవురాలు చెడ్డది అని చెప్పడానికి నిలిచి మాట్లాడతారు. ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడిని వాడు అర్హత లేనివాడు అని మాట్లాడడానికి నిలిచి ఉంటాడు. ఉన్నారా లేదా నేటి కాలంలో? ఇది దేవుని ప్రేమ అంటారా? ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడు దూషిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవుడే గనక అలాగ చెయ్యడు, అలాంటి వాడు కాదు అని మనం మాట్లాడవలసి ఉంది. మంచివాడే, దేవుని నమ్మిన వాడే అని మాట్లాడవలసి ఉంది. ఒకవేళ అవతల వాడు రుజువుగా మాట్లాడితే అయితే నాకు తెలియదు అనాలి. అంతేగాని అవును అని మనము కూడా రుజువుగా మాట్లాడటం ఇప్పుడు నేటి కాలపు క్రైస్తవానికి సరైన స్థితి కాదు. ఈ నేటి కాలపు క్రైస్తవ స్థితిగతులు మారకపోతే పరలోకానికి వెళతామన్న ఆశలు విడిచిపెట్టవలసిన ఆలోచన వస్తుంది. పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రేమ పుట్టవలసిందే. అది యేసుక్రీస్తులో నుంచి ప్రవహించింది, శిలువలో నుండి ప్రవహించింది, రక్తధారంలో నుండి ప్రవహించింది. ఆ రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము క్రైస్తవులు, క్రీస్తు రక్తము చేత కొనబడిన క్రైస్తవులు, క్రీస్తును ధరించిన క్రైస్తవులు, క్రీస్తులో ఉన్న క్రైస్తవులు, క్రీస్తు కొరకు నిలిచి ఉన్న క్రైస్తవులు, క్రీస్తు కొరకు పని చేస్తున్న క్రైస్తవులు, క్రీస్తు కొరకు జీవించే క్రైస్తవులు, క్రీస్తు కొరకు చనిపోవటానికి ఇష్టపడిన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఆయన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ చాలామంది ఆ మాటున వారిని చెప్పుకుంటూ దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటూ వేషధారణ క్రైస్తవులు ఉన్నారు. మోసకరమైన జీవితాలు జీవించేవాళ్ళు ఉన్నారు. అందుకని అన్నాడు, ఆయన ప్రేమను వెల్లడిపరిచెను. మనం ఇక్కడ పాపులం అనగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేసి మరింత ఉగ్రత నుండి రక్షించాడు. ఆ ఉగ్రత నుండి ఆయన మనల్ని నిడిపించాడు కనుక మరలా ఆ ఉగ్రత పాలు కాకుండా పరలోక రాజ్యానికి వారసులు కావాలని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన